కామెడీ అంటే ఏంటంటే బాధ ఏంటంటే ఏ ముస్లిం కెన్ బి ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ కెన్ బి ఏ క్రిస్టియన్, హిందూ హ్యాస్ టు బి సెక్యులర్. మనం ఏం మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. మనం ఏం మాట్లాడకూడదు అనేది కూడా ఎక్కువ మంది సెక్యులర్ హిందువులు ఉంటారండి దాంట్లో. అదే కదా. సో మన తమిళనాడులో కూడా మనం చూసాం, జస్ట్ ఆ దీపం పెట్టిన దానికి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఒక 100 మంది ఎంపీలు సైన్ పెట్టి వెళ్ళి ఇమ్మీడియట్ గా జడ్జినే తీసేయాలని అంటున్నారు. ఎంత దరిద్రం అది. అంటే హైకోర్టు ఆర్డర్స్ ను కూడా మేము అసలు బేఖారత్ చేస్తాం హిందువుల విషయంలో. బేసిక్ గా ఈ దేశం మొత్తానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది. రాజకీయ నాయకుల కంటే కూడా న్యాయ వ్యవస్థ చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. అది చెప్తే ఎవరైనా వినాలి అనేది రాజ్యాంగం ఇచ్చింది. బట్ న్యాయ వ్యవస్థ చెప్పినటువంటి తీర్పులను కూడా మేము బేఖాతరు చేస్తాం హిందువులకు సపోర్ట్ చేస్తే. అది అటువంటి దరిద్రంలో బ్రతుకుతా ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ అండి. ఎస్ ఎస్. అండ్ మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? ఇప్పుడు మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటేనండి, మనకి చిన్నప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ బుక్లో చదివామో అదంతా కూడా నిజమైన హిస్టరీ కాదు. మనం అంతా నేర్చుకున్నది ఏదైతే హిస్టరీ ఉందో అదంతా వాళ్ళకు అనుగుణంగా రాసిన హిస్టరీ. మనకి మహాత్మా గాంధీ గారి గురించి, ఆయన చేసిన ఘనకార్యాల గురించి చాలా విషయాలు దాచిపెట్టారు. అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మోడీ గారు పార్లమెంటులో చెప్పేదాకా వందే మాతరాన్ని మన మహానుభావులు మార్చారనే విషయం మనకే తెలియదు. అరే 1947లో కంట్రీ రిలీజియన్ బేస్ మీద 2 కింద విడిపోయింది. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వైపు వెళ్ళారు, హిందూస్ ఇండియాలో ఉన్నారు. సో అయినా కూడా కేవలం కొద్ది శాతం మంది ఉన్న కమ్యూనిటీ కోసం వందే మాతరంలోని లైన్స్ మార్చడం ఏంటి? ఇది ఎంత దారుణం, అంటే ఎంత అపీస్మెంట్ అది. సో నిజమైన హిస్టరీ తెలుసుకోవాలి మిత్రులారా, మీరు నిజమైన హిస్టరీ తెలుసుకోవాలి. ఓకేనా? మీ పిల్లలకు కూడా నిజమైన హిస్టరీ నేర్పండి. నిజమైన హిస్టరీ అంటే ఏంటంటే ఎంతసేపు అక్బర్ బాబర్ ఇది కాదు. అసలు ఛత్రపతి శివాజీ గారిని ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎక్కడ పెరిగాడు, ఆయన ఏ కింగ్డమ్ స్థాపించాడు, ఆయన మొఘల్స్ని ఎట్లా ఉచ్చబోయించాడు, మొఘల్స్ని ఎట్లా ఫుట్బాల్ ఆడుకున్నాడు, అవి మీరు తెలుసుకోవాలి. సో నిజమైన హిస్టరీని నేర్చుకోండి ప్లీజ్. డైలీ ఒక 10 నిమిషాలు, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎక్కడ ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీ పని మీరు చేసుకోండి. మీరు 2 విషయాలు చేయాలి. డైలీ కుదిరితే హనుమాన్ చాలీసా చదవడం, లేదా భగవద్గీతలో 1-2 శ్లోకాలైనా కనీసం వాటి మీనింగ్ అయినా తెలుసుకోవడం. నెంబర్ 1. నెంబర్ 2, అసలు నిజమైన హిస్టరీ ఏంటి అనేది మీరు ప్రాపర్గా గూగుల్ అయినా కొట్టండి, లేదా చాట్ జీపీటీలో అయినా కొట్టండి. అసలు మోప్లా ఇన్సిడెంట్ అంటే ఏంటి, 1947లో అసలు ఎంతమంది చనిపోయారు,